బినామీ పేర్లతో వందల ఎకరాలు కొట్టేశారని చెబుతున్నారు. అన్ని ఆధారాలు బయటికి తీసి పెద్దిరెడ్డి లెక్కేంటో తేలుతారట. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో మంటలాంటుకుని రెవెన్యూ రికార్డులు కంప్యూటర్లు కాలిపోయాయి. అవన్నీ పెద్దిరెడ్డి అక్రమాలకు సంబంధించిన రికార్డులే అంటున్నారు. ఏటున్నా ఇప్పుడు అవన్నీ బయటకు వస్తాయి. ఎట్టాగు అడవుల శాఖ జనసేనాని చేతుల్లోనే ఉంది కాబట్టి గబ్బర్ సింగ్ అట్టా ఎట్టా ఇడిచిపెడతాడు. దమ్ముంటే అట్టుకార శకావత్తు, అట్టుకుంటే ఇడిచిపెడితే సిండికేట్ అన్నట్టు నకరాలు చేస్తే నరాలు తీసి మెల్లో వేసుకుంటాడు గబ్బర్ సింగ్. ఆ గుండుగాడి శకావత్తులా చేతగానోడు కాదు, తేడాలొస్తే గుండులో గుణపం తీపే రకం. అందుకే పెద్దిరెడ్డి పెద్ద పెద్ద మాటలేయి మాట్లాడకుండా అన్నీ మూసుకొని కూకుంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతాది. కాదు కూడదని పనుల కోసం ప్యాలెస్ కట్టించాను, అడవిలో నా భూమి ఉంది అని లేనిపోని కబుర్లు చెబితే ఆనక కుడితిలో పడ్డ ఎలకలా తయారవుతుంది వ్యవహారం. అయినా పెద్దిరెడ్డిది మామూలు అహంకారమా? మనసుల్లో చూసేవాడు కాదు ఎవరిని. ఎవరి పేరు చెప్పినా ఆయనెవరు, మనం మాట్లాడేంత పెద్ద మనిషి కాదులే అని చిన్న చూపు చూసేవాడు. ఇప్పుడు ఏటైనాది కర్మ భూమరంగా అయింది.